నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతే భగవాన్ అద్భుతాన్ని చూద్దాం. ఇది మీరట్ నుండి వచ్చిన ఆర్తి భాటియా గారి అద్భుతము. దాదాపు 7 సంవత్సరాల క్రితం నేను నా చిన్న పిల్లవాడు మరియు భర్తతో మా పూర్వీకుల ఇంటి నుండి బయటకు వెళ్లాల్సి వచ్చింది. మాకు ఎక్కడికి వెళ్ళడానికి లేదు. నా భర్త వ్యాపారం నష్టాలను చవిచూసింది. నా సంపాదన నా కుమార్తె అద్దె, ఆహారము మరియు విద్యా ఖర్చులకు సరిపోలేదు. నేను నా దైవిక స్నేహితుడిని ఒక మార్గం కోసం ప్రార్థించాను. నా ప్రార్థన ఫలితంగా మా కళాశాల యజమాని స్వయంగా బాలికల హాస్టల్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రతిపాదించాడు మరియు నన్ను అక్కడ వార్డెన్గా ఉండాలని కోరుకున్నాడు. నాకు మరియు నా కుటుంబానికి ఒక గది, ఇంటి సహాయం మరియు బాలికలకు మరియు మాకు వంట చేసే వంట పని మనిషిని ఇచ్చారు. ఒకేసారి మా అవసరాలన్నీ నెరవేరాయి మరియు మేము సంతోషంగా జీవిస్తున్నాం. నేను చేసిన ప్రార్థన ఏమిటంటే, భగవాన్, నా కూతురు 12వ తరగతి పూర్తి చేసే వరకు నాకు అద్దె లేకుండా ఉండటానికి ఒక స్థలం ఇవ్వండి అని. ఈ సంవత్సరం నా కూతురు 12వ తరగతి పూర్తి చేసింది. వెంటనే హాస్టల్ భవనం అమ్మకానికి ఉందని మరియు మేము కొత్త ప్రదేశానికి మారాలని ఉత్తర్వు జారీ చేయబడింది. దీనికోసం వెతుకులాట ప్రారంభమైంది. కానీ నిరాశకు గురి చేస్తూ మేము కోరుకున్నది పొందలేకపోయాము. ఒకవైపు నేను నిరాశ చెందాను, బాధపడ్డాను, భయపడ్డాను మరియు చాలా అభద్రతా భావంతో ఉన్నాను. కానీ మరోవైపు నా అమ్మా భగవాన్ నా చేయి పట్టుకున్నారని నేను ఆశించాను. కాబట్టి నేను ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ఈ సమస్య కూడా అద్భుతంగా ముగిసింది మరియు మాకు నచ్చిన హాస్టల్ లభించింది. తరువాత ఏమి జరిగిందంటే, కళాశాల ఖర్చుల కోసం డబ్బును తగ్గించింది. గతంలో ఖర్చుల కోసం వచ్చిన డబ్బు నుండి నేను నా కోసం కొంచెం ఆదా చేసుకోగలిగాను. కానీ ఇప్పుడు ఇస్తున్న మొత్తం అన్ని హాస్టల్ ఖర్చులకు భరించడానికి కూడా సరిపోలేదు. మళ్ళీ నా ప్రియమైన స్నేహితుడు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఒక చిన్న ఆన్లైన్ వ్యాపారం రూపంలో ఒక పరిష్కారాన్ని అందించారు. దానికి నేను మార్గనిర్దేశం చేశాను. ఇది మొదటి రోజు నుండి చాలా బాగా జరుగుతోంది. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్, నా దేవుడి పాదపద్మాలకు నా వినయపూర్వకమైన ప్రణామాలు మరియు టన్నుల కొద్దీ కృతజ్ఞతలను అర్పిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్.